గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మరి అందులో కూడా బోల్డ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టర్స్ అనేది కూడా ఉంటాయి. అండ్ అందులో ఇంట్రాడే అంటూ ఉంటారు, స్కాల్పింగ్ అంటూ ఉంటారు. అండ్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్లో ఇన్వెస్ట్ చేయాలని కొంతమందికి ఆ ఎమోషన్స్కి తగ్గట్టు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేని టైంలో కూడా మరి సెలెక్ట్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. కానీ మెయిన్గా దాంట్లో డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఈ వీడియో మాత్రం పర్టికులర్గా మరి ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ సెక్టర్స్లో ఉన్న మార్పుల వల్ల మనము దేంట్లో మనం ఎక్కువ సంపాదించుకోవచ్చు అండ్ డిఫికల్టీస్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి మనకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మన స్టాక్ మార్కెట్ ట్రైనర్ అండ్ అలాగే ఎక్స్పర్ట్ అయిన ఏఎస్ చక్రవర్తి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్తో మాట్లాడదాం. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మరి స్టాక్ మార్కెట్లో ఏముంటాయి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే చాణిక గారు. సార్ సో మీకు తర్వాత మీ ఐ డ్రీమ్ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్. టాపిక్లోకి వెళ్దాం. మీరు అడగాలనుకుంది ఏంటో నాకు అర్థమైంది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో భిన్న మనస్తత్వాలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, వ్యక్తిత్వాలు ఉంటాయి. సో ఇక్కడ చాలా రకాల ట్రేడింగ్స్ ఉంటాయి. సో ఈ రకరకాల ట్రేడింగ్ గురించి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే ట్రేడింగ్ అంటే, స్కాల్పింగ్ అంటే, స్వింగ్ ట్రేడింగ్ అంటే, పొజిషన్ ట్రేడింగ్ అంటే, మూమెంటం ట్రేడింగ్ అంటే, ఇవి ఎలా చేయాలి అనేటువంటిది మీరు అడుగుతున్నారు. నాకు అర్థమైంది. చాణిక గారు, స్టాక్ మార్కెట్లోకి ఫస్ట్ మనం ఇంట్రాడే ట్రేడింగ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. జనరల్గా స్టాక్ మార్కెట్ అంటే ఎన్ఎస్సి, బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజెస్ అంతే కదా. మనం ఏదైనా ఒక స్టాక్ కొనాలంటే, షేర్లు కొనాలంటే ఎన్ఎస్సి, బిఎస్సిలో కొంటాం. సో మార్కెట్ ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్ కానీ, బిఎస్సి స్టాక్ ఎక్స్ కానీ మార్కెట్స్ 9:15కు ఓపెన్ అవుతాయి, 3:30 క్లోజ్ అవుతాయి. సో మీరు 9:15 మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత పొజిషన్స్ తీసుకొని, అంటే పెరుగుతున్నటువంటి వాళ్ళు బై పొజిషన్స్ బిల్డ్ చేస్తారు, పడిపోతుంది అనుకుంటే వాళ్ళు సెల్ పొజిషన్ అంటే షార్ట్ పొజిషన్ బిల్డ్ చేస్తారు. ఏం చేసినా సరే వీళ్ళ యొక్క పొజిషన్స్ని 3:30 లోపల క్లోజ్ చేసేస్తే, ఏదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాళ్ళ పొజిషన్ క్లోజ్ చేసేస్తే లైక్ ద ట్రేడింగ్ ఇస్ కాల్డ్ ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ పెరుగుతుంది అనుకున్నారు, ఓకే, కొన్నారు, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:15 తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొన్నారు, పెరిగితే ప్రాఫిట్, పడిపోతే లాసు. 3:30 లోపల క్లోజ్ చేశారనుకోండి ఇంట్రాడే ట్రేడింగ్, పొజిషన్ క్లోజ్ అయిపోయింది, ఇంట్రాడే ట్రేడింగ్, ప్రాఫిట్ లాస్ బుక్ చేశారు. ఓకే. లేదా ఒక స్టాక్ పడిపోతుంది అనుకున్నారు అనుకోండి, సెల్ చేస్తారు, అంటే షార్ట్ పొజిషన్ బిల్ చేస్తారు, పడిపోతే ప్రాఫిట్, పెరిగితే లాస్. ఆ పొజిషన్ కూడా 3:30 లోపల ఏదో ప్రాఫిట్ లాస్ బుక్ చేశారనుకోండి, వాటిని ఇంట్రాడే ట్రేడింగ్స్ అంటారు. సో ఈ ఇంట్రాడే ట్రేడింగ్ పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఫస్ట్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటండి, పర్టికులర్ డే అసలు ట్రెండ్ ఎలా ఉందో చూడాలి. ఓవరాల్ ట్రెండ్ ఆఫ్ ది మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మార్కెట్లో వచ్చే వాళ్ళకి ఒకటి చెప్తాను, మీ సక్సెస్లో 90% ట్రెండ్ ఐడెంటిఫికేషన్లోనే ఉంటుంది. సో ఆ పర్టికులర్ డే మీరు ఇంట్రాడే అంటే బై చేయాలనుకుంటున్నా, సెల్ చేయాలనుకుంటున్నా, మార్కెట్ కండిషన్స్ ముందు గమనించాలి. అది ఏ ట్రెండ్లో ఉందా, అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, లేకపోతే ఫ్లాట్ ట్రెండ్లో ఉందా, అంటే ట్రేడింగ్ పీరియడ్లో ఉందా, ఇది గమనించుకోవాలి. సో ట్రెండ్ మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ డిసైడ్ చేసేది నిఫ్టీ 50 కదా, అంతే. అందువల్ల నిఫ్టీ 50 టెక్నికల్స్ ఒకసారి ఖచ్చితంగా ఎవరైనా చూడాల్సిందే. నువ్వు ఏ స్టాకులు ఇంట్రాడే చేయాలన్నా ఖచ్చితంగా నిఫ్టీ 50 మీద అవగాహన ఉండాలి. నిఫ్టీ 50 స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయా, డౌన్ ట్రెండ్, అంటే నిఫ్టీ అనేటువంటిది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా ఒకసారి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాణిక్య గారు, ఆ పర్టికులర్ సెక్టార్ కూడా గమనించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి మనం డిఫెన్స్ స్టాక్స్ చెప్పాం. డిఫెన్స్ స్టాక్స్ అన్నీ పెరిగినాయి చూడండి. మనం రికమెండ్ చేసిన తర్వాత తెల్లవారి నుంచే అసలు ఎంత బీభత్సంగా పెరిగినాయి డిఫెన్స్ స్టాక్స్ అన్ని. ఆ సెక్టార్, దాని ఎఫెక్ట్ మొత్తం సెక్టార్ మొత్తం లేచినాయి. ఎందుకంటే మీరు ఆ మార్కెట్ ట్రెండ్ని అంటే పర్ఫెక్ట్గా క్యాల్కులేట్ చేసి మీరు చెప్పారు. చెప్పాను. అదేవిధంగా డిఫెన్స్ సెక్టర్ చూడాలి, ఖచ్చితంగా కొనాలని కూడా చెప్పారు. స్టాక్స్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. అంటే రికమెండేషన్గా సజెస్ట్ చేశారు. నేను ఎప్పుడు రికమెండ్ చేయను, సజెస్ట్ చేసి మీరు టెక్నికల్స్ ఫండమెంటల్స్ చూసుకొని కొనుక్కొని నేను సజెస్ట్ చేస్తున్నానని చెప్తా. అలానే సెక్టార్ కూడా చూసుకోవాలి. మీరు ఏ స్టాక్ అయితే ఇంట్రాడే చేయాలనుకుంటున్నారో, అంటే కొనటం కానీ లేదు షార్ట్ కొట్టడం కానీ ఏదైనా చేయదలుచుకున్నారో, ఆ సెక్టారు ట్రెండ్ ఎలా ఉందో చూడాలి. ఓకే. అది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో, ఫ్లాట్ ట్రెండ్లో, అది కూడా గమనించుకోవాలండి.
అది ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఫైనల్గా వచ్చేసరికేనండి ఆ పర్టికులర్ స్టాక్ ఎట్లా ఉందో చూడాలి, దాని ట్రెండ్ కూడా చూసుకోవాలి, మనం వెళ్ళబోతున్న స్టాక్ ట్రెండ్ కూడా చూసుకోవాలి. ఈ 3 విషయాల మీద మొట్టమొదట అవగాహన ఉండాలి. తర్వాత చాణక్య గారు ఇంట్రాడేలో 100% అమౌంట్ పెట్టాల్సిన పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 పొజిషన్ తీసుకోవాలనుకున్నారు ఇంట్రాడేల కోసం, ఓకే, మీరు 100% ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ మార్జిన్ పెడితే చాలు. అయితే నేనేం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ మార్జిన్ అనేటువంటిది టు పార్టిసిపేట్ 13% ఉందనుకోండి, అప్లికబుల్ మార్జిన్ ఎన్ఎస్సి వెబ్సైట్లో ఇస్తాడు. ఏ స్టాక్ ఎంత మార్జిన్ కట్టాలి అనేది అఫీషియల్గా ఎన్ఎస్సి వెబ్సైట్లో ఉంటుంది. ప్రతి స్టాక్ 1000 స్టాక్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ ఇండివిజువల్ అప్లికబుల్ మార్జిన్ ఉంటుంది, ఇనిషియల్ మార్జిన్ ఉంటుంది. ఓకే, మినిమం 12.5, మ్యాక్సిమం 100% మార్జిన్ ఉంటుంది. అది మనం ఒకసారి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాకు 13% ఇనిషియల్ మార్జిన్ అనుకుందాం, ఓకే, చూపిస్తుంది అప్లికబుల్ మార్జిన్. ఇంకొక 2 to 3% ఎడిషనల్ పెట్టమని చెబుతాను నేను, మార్జిన్ పెట్టుకొని ఇంట్రాడేలో పార్టిసిపేట్ చేయమని చెబుతాను. దానివల్ల ఏంటంటే అండి మనకి ఏదన్నా బ్రోకర్ నుంచి ప్రెజర్ ఉండకుంటుంటుంది. అంటే కొంచెం ఏదైనా ఒక మనం కొన్న తర్వాత పెరుగుతుంది కొన్నాం, ఏదైనా గబక్కున్న ఒక 0.5% పడంలోనే లేకపోతే 0.25% పడంలోనే సార్ స్టాక్ పొజిషన్ ఇదవుతుందండి, ఖచ్చితంగా మార్జిన్ అంతే ఉందండి మీ అకౌంట్లో, పొజిషన్ ఒకసారి క్లోజ్ చేస్తారా అనకుండా మనం కూడా ఇది 2-3% ఎక్కువ పెట్టుకుంటే మంచిది. అంటే మార్జిన్ కన్నా ఒక 2 to 3% ఎడిషన్గా పెట్టుకొని ఇంట్రాడేలో పార్టిసిపేట్ చేయమని నేను అడ్వైజ్ చేస్తాను ఇంట్రాడే చేసే వాళ్ళకి. ఓకే, ఇంకోటి చాణక్య గారు అత్యంత ముఖ్యమైనది ఇంట్రాడే చేసేటువంటి వాళ్ళు అతి ముఖ్యమైనది లైన్ చార్ట్స్, క్యాండీ చార్ట్స్ చూసుకోవాలి. లైన్ చార్ట్స్, క్యాండీ చార్ట్స్ పక్కా చూడాలి. చూసి ఆ బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్ గమనించుకోగలగాలి. అది ఖచ్చితంగా చూడాల్సింది. ఆ బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్ చూడలేదనుకోండి మీకు, ఎందుకంటే క్యాండీ చార్ట్స్లో ప్యాటర్న్స్ అర్థమైందండి. తర్వాత బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్ ఖచ్చితంగా లైన్ చార్ట్లో కానీ ఇవన్నీ గమనించుకోవాలి ఇంట్రాడేస్ ఆ పర్టికులర్ స్టాకులు. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ మీద మంచి అవగాహన కూడా ఉండాలండి. అంటే మనం స్టాక్ తీసుకునేటప్పుడు ట్రెండ్ ఇది పాజిటివ్లో ట్రెండ్లో ఉందా, నెగిటివ్ ట్రెండ్లో ఉందా, ఇవన్నీ ఎలా మనం ఐడెంటిఫై చేస్తామంటే కాంబినేషన్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ చాలా బాగా ఉపయోగపడతాయండి. సార్ కాంబినేషన్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ అంటే 2 మూవింగ్ యావరేజ్లు, 2 మూవింగ్ యావరేజ్ అంటే 20 days SMని 50 days SMని అట్లా తీసుకుంటాం. 2 మూవింగ్ యావరేజ్లు తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత RSI ఒకటి, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఒకటి, MACD ఒకటి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్రాడే చేసే వాళ్ళకి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఇంట్రాడే చేసేవాళ్ళు ఎప్పుడు కూడా అండి టెక్నికల్స్ చూసేటప్పుడు 5 minute చార్ట్ ఒకటి, 50 minute చార్ట్ ఒకటి, క్యాండిల్స్ అండ్ 30 minutes క్యాండిల్ చార్ట్స్ ఇవన్నీ చూడాలి. 5 minutes, 50 minutes, 30 minutes క్యాండిల్ చార్ట్స్ ఖచ్చితంగా గమనించాలి ఇంట్రాడే చేసేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఆ చార్ట్ని బేస్ చేసుకొని మీరు కాంబినేషన్ మూవింగ్ యావరేజ్ కానీ, RSIలు కానీ, MACDలు కానీ, ఓవర్ బాట్ జోన్ కానీ, ఓవర్ సోల్డ్ జోన్ కానీ, సో అది ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో అర్థమైంది. ఎందుకంటే ఇంట్రాడే అంటే 3:30 లోపల క్లోజ్ చేసుకోవాలి, అంతే, వెరీ షార్ట్ టైం. మనకు ఉన్నదే 6:15 మార్కెట్ 9:15కు ఓపెన్ అయ్యి 9:15 ఓపెన్ అవుతే 3:30 క్లోజ్ అవుతే మధ్యలో ఉంది 6:15 కదా. అందుకని మనం డైలీ చార్ట్లో టెక్నికల్స్ ఒకసారి చూస్తాం, అసలు అది ట్రెండ్ డిసైడ్ చూడటం ఎట్లా ఉంది, అసలు దీని ట్రెండ్ ఎలా ఉందంటే డైలీ చార్ట్లో చూస్తాం, డైలీ క్యాండిల్స్ కూడా చూస్తాం, డైలీ చార్ట్ చూస్తాం. కానీ ఇంట్రాడే చేసేటప్పుడు స్పెసిఫిక్గా మీరు ఈ యొక్క 5 minutes, 50 minutes, 30 minutes చార్ట్స్ ఇవన్నీ చూస్తూ అక్కడ కూడా వాటన్నిటిని కూడా ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా గమనించుకోవాలండి. ఓకే, ఇవన్నీ గమనించుకోకుండా ఇంట్రాడే చేయటం చాలా తప్పు. అందులో వన్ మోర్ ఇంపార్టెంట్ సెంటిమెంట్ ఇండికేటర్ కూడా చూసుకోవాలండి. సెంటిమెంటల్ ఇండికేటర్స్ అంటే వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి కంపేర్ చేసుకోవాలి. ప్రీవియస్ డే తోటి ఇప్పటికి గత 10 రోజుల్లో వాల్యూమ్స్కి ఇప్పటికి వాల్యూమ్స్ ఏదైనా బాగా పికప్ అవుతున్నాయి అకౌంటర్లో. యావరేజ్ వాల్యూమ్ చూసుకుంటే లాస్ట్ 10 days కన్నా మంచి వాల్యూమ్ పికప్ ఉందా లేదా. తర్వాత వచ్చేసరికి మేము ఒకవేళ పర్టికులర్ స్టాక్ ఏదైనా డెరివేటివ్ మార్కెట్లు ఉంటే దాని ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా బిల్డప్ అవుతుందా లేదా, వాళ్ళ పుట్ కాల్ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. తర్వాత డెలివరీ పర్సంటేజ్లు ఎలా ఉన్నాయి, వీటన్నిటి సెంటిమెంటల్ ఇండికేటర్స్ అంటారు. వీటిని కూడా అతి నిశ్చితంగా పరిశీలించాలి ఇంట్రాడే చేసేవాళ్ళు. ఏదో ఫ్లూగా ఎవరో చెప్పారు, ఏదో చెప్పేశారు, మనం కొనేసాము, వాడు చెప్పంలో నేను కొన్నాను అవి కిందకి వెళ్ళిపోయినాయి అంటాం కాదు. ఎవరు ఏది చెప్పినా మార్కెట్లో వినమనే చెబుతాం మేము. వినదగున ఎవరు చెప్పినా వినినంతనే వేగిర పడక, నేను వినమనే చెబుతాను. కానీ డబ్బు పెడుతుంది లేదు కాబట్టి ఒకసారి ఇప్పుడు నేను చెప్పినట్టు మార్కెట్ కండిషన్స్ ఏంటి, సెక్టార్ కండిషన్స్ ఏంటి, ఆ స్టాక్ ఎట్లా ఉంది, టెక్నికల్గా ఎలా ఉంది, ఫండమెంటల్గా ఎలా ఉంది, సో క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ చూసుకొని, సో కాంబినేషన్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ చూసుకొని, సెంటిమెంట్ ఇండికేటర్స్ చూసుకొని, ఎస్ ఇట్స్ ద బెస్ట్ టైం టు ఎంటర్ ఇన్ ద స్టాక్. అర్థమైందా? అంటే పెరుగుతుంది అనుకుంటే లాంగ్ పొజిషన్ బిల్డ్ చేస్తాం,
అర్థమైందా? 3:30 లోపల క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాం. పడిపోతుందంటే షార్ట్ పొజిషన్ బిల్డ్ చేస్తాం. 3:30 లోపల క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఏదైనా వాటర్ ఇంట్రాడే అంటే 3:30 లోపల క్లోజ్ చేసేసుకోవటమే ఇంట్రాడే. పొజిషన్ 9-15 మార్కెట్ ఓపెన్ అవుతుంది, 3:30 మార్కెట్ క్లోజ్ అవుతుంది. ఈ మధ్యలో లాభం నష్టం తీసుకుంటాం, అంటే కొనటం అమ్మటం, లేదు షార్ట్ కొట్టడం, దాన్ని కవర్ చేయటం. మొత్తం 3:30 లోపల చేస్తే లాభం నష్టం బుక్ చేస్తే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. నువ్వు ఎంత ఇంట్రాడే చేసినా కూడా ఇవన్నీ చూడాల్సిందేనండి, ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందండి. ఓవరాల్ మార్కెట్ కండిషన్స్ అన్నీ చూసుకోవాల్సిందండి. ఇవన్నీ ఫాలో అవ్వకుండా చేయటం అనేటువంటిది అంత వాంఛనీయం కాదు ఇంట్రాడే చేసే వాళ్ళకు కూడా. సార్ ఎవరైనా కానీ ట్రేడింగ్లోకి కొత్తగా వచ్చే వాళ్ళకైనా కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇంట్రాడేనే ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు, అంటే అందులోకి అడుగు పెడుతూ ఉంటారు. వేరే ట్రేడింగ్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులోకే అడుగు పెట్టడానికి ద మెయిన్ రీజన్ ఏంటనుకోవచ్చు? ఇంట్రాడే అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్లో అనుకోండి, రెడ్ ఎవడో రాజు ఎవడో అనే ఫీలింగ్ ఉంటుంది. కొనాలి, హోల్డ్ చేయాలి. ఇంట్రాడే అంటే ఏదో ₹1,00,000 తీసుకొని వద్దాం, రోజుకు 2,000-3,000 సంపాదించుకుందాం, రోజుకు 1,000-1,500 సంపాదించుకుందాం అనే యాటిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది నా దగ్గరికి ట్రైనింగ్ కోసం వచ్చేవాళ్ళు కూడా మొట్టమొదటి అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ₹1,00,000 పెడతా, కనీసం రోజుకు 1,000 సంపాదించుకోగలనా, లేదు 2 లక్షలు పెడితే కనీసం రోజుకు ఒక 2-3 సంపాదించుకోగలనా అనే యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. నేను అదే చెప్పా కదా, విభిన్న మనస్తత్వాలు ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి, భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని ఎవరికి అనుకూలమైనటువంటి టైప్ ఆఫ్ ట్రేడింగ్ వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఇంట్రాడే అనేది ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ అండి, ఇంట్రాడే చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ స్టాక్ లిక్విడిటీ ఉంది కూడా చూసుకోవాలి. లిక్విడిటీ లేని స్టాక్స్లో చేయకూడదు. ఎప్పుడు జనరల్గా ఫ్రంట్ లైన్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను నేను. ఫ్రంట్ లైన్ స్టాక్స్ అంటే నిఫ్టీ 100 స్టాక్స్ లోపల చూసుకోండి ఎప్పుడైనా, చాలా బాగుంటాయి ఇంట్రాడేకి. నిఫ్టీ 50, నిఫ్టీ 100 లోపలికి ఉన్న స్టాక్స్ అయితే మటుకు ఖచ్చితంగా ఇస్ ద బెస్ట్ స్టాక్స్, నో డౌట్ టు పార్టిసిపేట్ ఇంట్రా ట్రేడింగ్. ఎందుకంటే ప్రాపర్ వాలటిలిటీ ఉంటుంది అండ్ వన్ మోర్ ప్రాపర్ లిక్విడిటీ ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేయవలసిందే చాణక్య గారు. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ అనగా ఏదో వరకు గబక్కున వచ్చాం పోయామని కాకుండా అన్నీ చూసుకొని, ఎందుకంటే డబ్బు పెట్టిన తర్వాత అండి మళ్ళీ చాలా కష్టపడ్డ సొమ్ము. నేను ఎప్పుడు ఏ వీడియో చెప్పినా అదే చెప్తాను, 1-4 సార్లు అన్నీ చెక్ చేసుకొని ట్రేడింగ్ చేయాలి. అది ఏ ట్రేడింగ్ అయినా సరే, ఇంట్రాడే ట్రేడింగ్ అయినా సరే. కానీ ఇందులో చిన్న అనిపించింది సార్, చిన్న ఒకటి ఏంటంటే మీరు చెప్పిన ఆ పాయింట్ అనేది కూడా చాలా వండర్ఫుల్ పాయింట్. చాలామంది వచ్చాము ఆ నాలెడ్జ్ అనేది కూడా తెలియకుండా, సో ఆ 100 లోపల చూసుకోకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో రిస్క్ గేమ్ అనేది ఆడుతూ ఉంటారు. ఎస్ ఇక్కడ 100 ఎందుకు చెప్పానంటేనండి, నిఫ్టీ 100 ఎందుకు చెప్పానంటే అండి, లిక్విడిటీ బాగుంటుంది, మార్కెట్తో పాటు మూవ్ అవుతుంటాయి, మార్కెట్ కండిషన్ బేస్ చేసుకుని మూవ్ అవుతుంటాయి. అందులో మార్కెట్ కండిషన్స్, సెక్టార్ కండిషన్స్ అండ్ స్టాక్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి లిక్విడిటీ ఉంటుంది, డెలివరీ బాగుంటాయి. అసలు మార్కెట్ మూవ్ అవ్వగానే మొట్టమొదటి లేచే ఇవే కదా, నిఫ్టీ 50 తర్వాత మన నెక్స్ట్ 50 లేచేది. అందువల్ల వీటిని ఖచ్చితంగా చూడమని చెబుతుంటాను. అది సో నైస్ అనాలిసిస్ సార్. మెయిన్గా అయితే ఇంట్రాడే అంటే ఏంటో తెలియని వాళ్ళకు కూడా సో చాలా చక్కటి అర్థమయ్యేలా కూడా మీ విశ్లేషణ అనేది కూడా చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్ చాణక్య గారు.